అమ్మ నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? సాయి దీపిక సార్. ఎక్కడి నుంచి వచ్చారు? బత్తలపల్లి సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య విద్య సేవలు అందిస్తూ ఉంది? అందరికీ మంచిగా చూస్తుంది. ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా ఎటువంటి విసుక్కోకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి క్లియర్ చేస్తున్నాను సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకు వైద్య విద్యని ఎక్కువగా అందిస్తూ ఉంది, సేవ చేస్తూ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది ఆర్డిటి చేసేటువంటి సేవల ద్వారా మీకు? అంటే ఆర్డిటి సేవలు అంత త్వరగా మర్చిపోలేని సార్. అంటే నేను ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ అందరికీ మంచిగా చూస్తున్నారు. ఓకే. ఇంకా అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 2021లో కొన్ని వీటికి అంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు ఇది? మంచిగా చేస్తున్నారు సార్. ఓకే. అంటే నారా లోకేష్ గారి చొరవ వల్ల ఈ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, దాని ద్వారా చాలా మందికి ఉపయోగం ఉంటుంది కదా, దాన్ని అసలు ఎలా అనిపిస్తుంది మీకు అది? అంటే ఇప్పుడు ఇక్కడ 2000 మంది చూపించుకుంటే సార్ శాంక్షన్ చేయడం వల్ల ఇంకా 4000 మంది చూపించుకునే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు 10 మంది ఉంటే ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఆర్డిటి. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. అమ్మా ఏ ఊరమ్మా? మాది నేమద్ తెలుసు. ఏం పేరు మీ పేరు? తేజాబాయ్. ఓకే. ఆర్డిటి ద్వారా ఇప్పుడు వైద్య సేవలు అందుతున్నాయి కదా, ఎలా అందుతున్నాయమ్మా? మాకు బాగా సౌకర్యంగా మంచిగా చూసుకుంటున్నారు. ఇక్కడ అడ్మిట్ అయినా బాగా అందుతున్నాయి సార్. ఓకే. అంటే 2021 వరకు ఫారిన్ ఫండ్స్ వచ్చేవి ఆర్డిటికి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే లేని చాలా పేషెంట్లకి, లేని వాళ్ళకి కూడా బాగా మంచిగా వైద్యం అందించేటట్లు ఉచితంగా చేశారు కాబట్టి నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఓకే. మీకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? అందుతున్నాయి సార్. ఓకే. ఎలా ఉందమ్మా ఇక్కడ? బాగా చూసుకుంటున్నారు సార్. పేషెంట్లకు కూడా ఓకే, బాగా రెస్పాన్స్ అవుతున్నారు. ఏ దానికైనా బాగా సౌకర్యం ఉంటుంది సార్. ఓకే. ఆర్డిటి మీ జిల్లాలో ఎటువంటి సేవలను చేస్తుందమ్మా? ఆర్డిటి తరపున అయితే మా జిల్లాలో మేము కూడా చీటీలు కడుతున్నాం సార్. ఆర్డిటి స్కూల్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా ఇస్తున్నారు మాకు. అన్ని విధంగా బాగానే సహకారంగా ఉంటుంది సార్. ఓకే. అంటే 2021 నుంచి ఆర్డిటికి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ ఆగిపోయినాయి కదా, అప్పుడు ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మార్పిడి జరిగింది, నారా లోకేష్ గారి చొరవ చూపించి ఆయన కృషితోనే మళ్ళీ ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది? మా ఆర్డిటి తరపున అయితే మాకు బాగా అనిపిస్తుంది సార్. అప్పుడు రాకోకుండా ఇప్పుడు ఆ ప్రభుత్వం తెగకుండా ఈ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మంచి జరుగుతుంది సార్. అమ్మ నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఏం పేరమ్మా మీ పేరు? గంగాదేవి. ఓకే. ఆర్డిటి ద్వారా మీకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయమ్మా? అప్పుడంటే ముందు డబ్బులు పెడతాను సార్, ఇప్పుడు అన్ని ఫ్రీనే దొరుకుతున్నాయి. ఓకే. మొత్తం అన్ని ఫ్రీనే. ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ? స్కానింగ్, ఎక్స్రే, ఈసీజీ, మెడిసిన్స్ ఫుల్ అన్ని ఫ్రీగానే దొరుకుతున్నాయి. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి కూడా ఫారిన్ ఫండ్స్ వచ్చేవి, ఆ తర్వాత కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఫారిన్ ఫండ్స్ ఆర్డిటికి వస్తూ ఉన్నాయి. దాని ద్వారా మీలాంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఉపయోగమే సార్. ఎందుకంటే డబ్బులు కూడా పెట్టలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెట్టలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇటుకు వచ్చి చూపించుకొని పోతారు. అప్పుడంటే చూపించుకోలేక గమ్మలు ఉంటాను. ఇప్పుడు వీటికి వచ్చి డైరెక్ట్ ఈడ చూపించుకొని ఎన్ని రోజులైనా సరే ఉండి చూపించుకొని పోతారు. అంటే నారా లోకేష్ గారి చొరవ చూపించి ఆయన కృషి వల్లే ఇప్పుడు ఆర్డిటికి మళ్ళీ ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? హ్యాపీగానే ఉంది సార్. అన్న నమస్తే అన్న. నమస్తేనా. 2021 వరకు బాగా జరిగింది. అప్పటి నుంచి నిధులు నిలిచిపోయాయి. మళ్ళీ రెండు రోజుల నుంచి మళ్ళీ ఆర్డిటి తరపున నిధులు మంజూరు చేశారు నారా లోకేష్ గారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది, లక్షలాది మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకే. అంటే నారా లోకేష్ గారి కృషి వల్లే నిజంగా ఆర్డిటికి మళ్ళీ విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ శాంక్షన్ అవుతున్నాయి. ఎలా చూస్తున్నారు? ఇది చాలా మంచి, ఆర్డిటికి నిధులు వదలడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి బీదవారు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి గవర్నమెంట్ ఇది నారా లోకేష్ వల్ల ఏర్పడింది. అమ్మా నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? నా పేరు లచ్చిందే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆనంద్ సాగరం సార్. ఓకే. ఆర్డిటి వాళ్ళు ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు మీకు ఇక్కడ? బాగా చెప్తాను సార్.
ఏమేం చూస్తున్నారమ్మా ఇక్కడ? గర్భవతులు బాగా చూస్తారు సార్. నా కూతురిని పిలుచుకొచ్చాను, బాగా చూస్తారు సార్. ఓకే ఓకే. అంటే 2021 దాకా ఈ ఆర్డిటీకి వచ్చేటువంటి విదేశీ నిధులు బాగానే వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ శాంక్షన్ చేయించారు నారా లోకేష్ గారి చొరవతో. ఎలా అనిపిస్తుంది? బాగా చూస్తారు సార్. ఎవరు చూస్తున్నారు? పాప పోతే చూస్తారు సార్ వాళ్ళను. బాగా చూస్తారు సార్. ఓకే. అంటే చంద్రబాబు గారి వల్ల, నారా లోకేష్ గారి వల్ల మళ్ళీ నిధులు వస్తున్నాయి కదా, ఎలా అనిపించింది? బాగానే చూస్తారు సార్. అప్పుడు కంటే ఇప్పుడు బాగా చూస్తారు. అప్పుడు కాడికి ఇప్పుడు పర్వాలేదు సార్. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బీపప్పూర్ నుంచి వచ్చినాం. ఏం పేరు మీ పేరు? లావణ్య సార్. ఓకే. ఆర్డిటీ ఎలా తెలుసు మీకు? ఆర్డిటి హాస్పిటల్ మా చిన్నప్పటి నుంచి ఉంది సార్. మాకు చాలా సేవలు అయితే అందించినారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే మేము ఏదన్నా ఆరోగ్యం బాగాలేకున్నా మా పిల్లలకు కానీ మాకు కానీ చూపించుకుంటాము. ఆర్డిటి తరపున మేము చాలా పొందినాము సార్. ఓకే. 2021 దాకా ఆర్డిటీకి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు సక్రమంగా వచ్చేవి, ఆ తర్వాత దీని రెనోవేషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి చొరవతో, నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు దీనికి మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ నిధులు మళ్ళీ రావడం అంటే అది చాలా సంతోషమే కదా సార్. చాలా మంది పేద కుటుంబం వాళ్ళకి ఆదుకున్నట్లే కదా. లక్షల వేల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా ఫ్రీగా దొరికినట్లే కదా సార్ సదుపాయాలు. ఎవరి వల్ల వచ్చింది అనుకుంటారు మళ్ళీ? నారా లోకేష్ ఇచ్చినట్టున్నారు సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు నారా లోకేష్ గారికి. మళ్ళీ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? సంధ్యాబాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? వేపచెర్ల తాండ. ఆర్డిటీ ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా ఇక్కడ? మంచి వైద్యమే అందిస్తుంది. ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ? అన్ని బాగున్నాయి. ఆర్డిటీ గురించి ఎలా తెలుసు మీకు? చిన్నప్పటి నుంచి చూపించుకుంటున్నాం కాబట్టి. ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్స్ చూపించేవాళ్ళు ఇక్కడ మీరు? అన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ చూపించుకున్నాం. అవునా? 2021 వరకు ఆర్డిటీకి విదేశాల నుంచి సేవలు అంటే నిధులు వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వల్లే నిధులు మళ్ళీ మంజూరు అవుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? మంచిగా. అమ్మా నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపూర్. ఏం పేరు అమ్మా మీ పేరు? మమత. మమత. ఆర్డిటీ మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ చెకప్ బాగా చూస్తారు ఇక్కడ. ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుతున్నాయా మీకు? అన్నీ అందుతుంది. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటీకి విదేశాల నుంచి ఫండ్స్ బాగానే వచ్చేవి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ ఫండ్స్ను ఆపేసింది. గత ప్రభుత్వం కూడా దాని గురించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నారా లోకేష్ గారి చొరవతో మళ్ళీ ఆర్డిటీకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్లీ మాకే కొంచెం సెటిల్ అయినాక మేమే డొనేట్ చేద్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. అంటే ఎవరి వల్ల వచ్చినాయి అనుకుంటున్నారు నిధులు? మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వల్లే. నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మొత్తం రాయలసీమ అంతా వాళ్ళు బాగా హెల్ప్ చేసినట్టున్నారు. ఓకే. సో ఆర్డిటీ సేవలు అయితే మొత్తంగా బాగున్నాయా? బాగుంది. ఓకే.